నేను రాజకీయ విశ్లేషణలు ఎప్పుడు చేయనండి. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ కూడా అసలు నాకు ఇష్టం ఉండవు. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్‌లో కూడా ఎప్పుడు నేను అసలు రాజకీయాల గురించి తీసుకురాను, మాట్లాడను. నేను మాట్లాడుతున్నది ఈ భజన బ్యాచ్. సోషల్ మీడియాని కబ్జా చేసి భజనలు చేస్తూ ఉంటారు చూసారా? ఈ భజన బ్యాచ్ గురించి. వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. నేను కూడా మాజీ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్‌నే. భగవంతుడి దయ వలన ఆ మత్తు నాకైతే దిగింది. సరే, రీసెంట్గా ఈ పిల్లలు ధర్నా చేశారు కదా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత. సరే, పాపం వాళ్ళు పెద్ద ఆయన నిరాహార దీక్ష చేశాడు, చాలామంది మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పిల్లలు గగ్గోలు పెట్టి ధర్నా చేశారు. ఏదో వాళ్ళకు విజయం అయితే సాధించారు. తర్వాత ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మీరు కూడా ఇప్పుడు నవ్వుకుంటారు. చూడండి ఎలాంటి కథలు అల్లుతారో, మసిపూసి మారేడుకాయ ఎలా చేస్తారో. జనాలు అర్థం చేసుకోలేరు అనుకుంటారో, లేదంటే మేము చెప్పే థియేటర్ మాటల్లో వీళ్ళు పడిపోతారు అనుకుంటారో, మరి మేము చెప్పేది అందరూ కళ్ళు మూసుకొని నమ్మేస్తారనుకుంటారో, ఏమనుకుంటారో వీళ్ళకే తెలియాలి. కానీ జనాలు ఫక్కున మొహం మీద నవ్వుతున్నారు. ఆ కింద కామెంట్లు అవి చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. మరి వాళ్ళు చూసుకోరేమో కామెంట్స్, నాకు తెలియదు. మరంట మన స్కూల్ పాఠ్య పుస్తకాల్లోనంట ఈ ముస్లిం మొఘల్ రాజుల గురించి, సుల్తానుల గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి, వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అని మన పాఠ్య పుస్తకాల నిండా రాసేసారంట. మనం అవి చదువుకొని వాళ్ళే గొప్పవాళ్ళు కాబోలు, ఇంకా ఎవ్వరు మన వాళ్ళు హిందువులు ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు కాబోలు అనుకొని మనం ఆ విధమైన భావజాలంలో పడిపోయామంట. ఆ తర్వాత ఈ విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తప్పుడు రాతలు, చెత్త కథలు, ఇవి నమ్మకూడదు, నమ్మి దేశం పాడైపోయింది అనేసి వాటన్నిటినీ తొలగించి చక్కగా హిందూ రాజుల గురించి, అలాగే ఈ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన గొప్ప గొప్ప విషయాలు, ఆపరేషన్ సింధూరు అలాంటి వాటి గురించి గొప్ప గొప్ప పాఠ్యాంశాలు ఎక్కించి ఇది అసలైన మన దేశ చరిత్ర చదువుకోండి అని చెప్పారంట. అప్పటి నుంచి పిల్లలు అదే చదువుతున్నారంట. అది చూసి కోపం వచ్చిన దేశ వ్యతిరేకులు, దుర్మార్గులు వీళ్ళందరూ కలిసి ఈ కాక్రోచ్ పార్టీగా తయారయ్యి వాళ్ళే నీటి పేపర్ లీక్ చేపించి తెలివిగా, వాళ్ళే ఈ పిల్లల చేత ఆత్మహత్యలోకి ఉసుకొలిపి, వాళ్ళే ఈ పిల్లలందరినీ కూడా బాగా ఎగదోసి ఇంత ప్లాన్ చేసి ఇంత నిరసన చేసి విద్యాశాఖ మంత్రి గారిని దించేశారంట. ఇది మనము నమ్మాలంట. నవ్వు రావట్లేదా మీకు? నేనైతే పగలబడి నవ్వలేక చచ్చిపోయాను. ఇంకొక మేడం గారు కారులో వెళ్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనం అనుకోవాలన్నమాట, చాలా బిజీగా ఉంటారు ఈవిడ, ఒక క్షణం కూడా తీరిక ఉండదు, నింపాదిగా కూర్చొని నుంచోనో 2 నిమిషాలు మాట్లాడే టైం కూడా ఉండదు. కారులో వెళ్ళేటప్పుడే మాట్లాడుతూ ఉంటుంది మేడం గారు, చాలా బిజీగా అవ్వరు అని మనం అనుకోవాలన్నమాట. కారులో వెళుతూ మాట్లాడుతుంది. వీటికి సంబంధించి పోస్టులు అవన్నీ పెడుతున్నారు వాట్సాప్లో. ఇప్పుడు మనము నిజాలు మాట్లాడుకుందాము. దయచేసి ఒక 25, 30+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా యావరేజ్గా ఈ యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు, వాళ్ళు దయచేసి మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి చూసేవాళ్ళు, చదివే వాళ్ళకి. మనము చదువుకునే రోజుల్లో మన స్కూలు పాఠ్య పుస్తకాలలో హిస్టరీ లేదా సోషల్ ఇలాంటి బుక్స్లో కృష్ణదేవరాయలు వారి కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అంగళ్ళల్లో అమ్మేవారు, అంత గొప్పగా విజయనగర సామ్రాజ్య పరిపాలనా వైభవం ఉండేదని చదువుకున్నామా లేదా చెప్పండి? చదువుకున్నాం కదా. చంద్రగుప్త మౌర్యుడి గురించి చదువుకున్నామా? విక్రమాదిత్య కథల గురించి చదువుకున్నామా? శివాజీ చక్రవర్తి పౌరుషం గురించి చదువుకున్నామా? రాణా ప్రతాప్ గురించి చదువుకున్నామా? ఇంకా విక్రమ శకము, శాలివాహన శకము, శాతవాహన రాజులు, కాకతీయుల వైభవాలు అన్నీ చదువుకున్నామా లేదా? ఇవన్నీ మనం ఏమైనా లైబ్రరీకి వెళ్ళి హిస్టరీ పెద్ద పెద్ద గ్రంథాలు వాటి బోజులు దులిపి అట్టలు తీసి చదివామా చెప్పండి? మనకు పాఠ్యాంశాలు ఇవన్నీ రాలేదా? ఆలోచించండి ఒకసారి, చెప్పండి. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు, జవహర్ లాల్ నెహ్రూ, వారితో పాటుగా వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, ఆ తర్వాత ఈ చంద్రశేఖర్ ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇంకా రకరకాలు ఎవరైతే ఈ దేశభక్తులు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరి గురించి మనకు పాఠ్యాంశాలుగా వచ్చారా లేదా? వాటితో పాటుగా ఏదో అక్బరు, బాబరు, జహంగీరు వాళ్ళ విషయాలు వచ్చాయి. వాటితో పాటుగా ఏదైనా బ్రిటిష్ వాళ్ళ విషయాలు వచ్చాయి. ఇవన్నీ మనం చదువుకున్నాం. మన మీద బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మన దేశాన్ని ఆక్రమణ చేశారు. మన స్వాతంత్ర సమరయోధులు పోరాడి జైలుకి వెళ్ళి ప్రణాళిక తెగించి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఇవన్నీ కూడా మనం ఏదన్నా లైబ్రరీకి వెళ్ళేసి అక్కడ పాత పుస్తకాలు తీసి చదువుకున్నామా? మన పాఠ్యాంశాల్లో చదువుకున్నామా? గుర్తు చేసుకోండి ఒకసారి. మనం అందరం ఒకప్పుడు పిల్లలు స్కూల్ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే కదా. మన పాఠ్యాంశాల్లో భాగంగా మనం ఇవన్నీ చిన్నప్పుడే చదివేసుకున్నాం.
ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటారు కదా, మన పాఠ్యాంశాల్లోనంట రాజుల గురించి, హిందూ రాజుల గురించి, స్వాతంత్ర సమర యోధుల గురించి ఏమి లేవంట. మొత్తం ముస్లిమ్స్ గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించే ఉందంట. ఈ విద్యాశాఖ మంత్రి గారు వచ్చి అది తీసేసి ఇవి పెట్టారంట. ఇవి పెట్టారని కోపం వచ్చిన వాళ్ళు ఇంత ప్లాంట్గా పకడ్బందీగా విద్యార్థులను ఉసుగొలిపి వాటితో ధర్నా చేయించి ఆ మంత్రి గారు దించేశారంట. ఇది మనం నమ్మాలంట. పిల్లలు కూడా నమ్మరు కదండి. పిల్లలు కూడా నమ్మరు ఈ పిట్ట కథలు. ఇలాంటి పిట్ట కథలు చెప్పి ఇంకెన్నాళ్ళు గడుపుకొస్తారు అర్థం కావట్లేదు. అరే, ఒక మంచి పని అనేది హిందువు చేసినా మెచ్చుకుంటాం, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, సిక్కులు చేసినా, ఇంకొకరు చేసినా మెచ్చుకుంటాం. ఆదిశంకరాచార్యుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని, వల్లభ, నింబార్క ఇత్యాది, మధవ ఇత్యాది ఆచార్యులు మనం ఎంతగా గౌరవిస్తామో, గురునానక్ని, గురు గోవింద్ సింగ్ని కూడా గౌరవిస్తాం మనం. వివేకానందుడు, రామకృష్ణ పరమహంసను కూడా గౌరవిస్తాం మనం. సైంటిస్ట్ ముస్లిం అనేసేసి మన అబ్దుల్ కలాం గారిని మనం ఏమైనా అగౌరవపరుస్తామా? రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మనం ఎంత గౌరవిస్తాం? దేశం మొత్తం కూడా గౌరవిస్తాం. అలాగే గోదావరి నది పైన ఆనకట్ట, బ్రిడ్జి కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా కూడా గౌరవిస్తాం. ఇప్పుడు ఆయన మీద కూడా వీళ్ళు ఈ వాట్సాప్ రాతలు రాసేస్తారు అన్నమాట, ఇష్టం వచ్చినట్టు. ఏదో ఇక అతడు కూడా మంచోడు కాదు, రకరకాలుగా. అరే, మన కోసం ఒక బ్రిడ్జ్ ఏదైతే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ ఏదైనా కానివ్వండి, మనకి ఆ బ్రిడ్జి కట్టడం వల్ల మంచి జరిగిందా లేదా? ఆ మంచి ఎందుకు చూడం మనము? ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే ఆ బ్రిడ్జ్ వల్లే కదా, అవునా కదా? ఆ చిన్న మెప్పుకోలు కూడా మనం అసలు మెచ్చుకోకూడదు. ఇప్పుడు ఆయన చరిత్రను కూడా తిరగమాతేసి అలా ఇలా పులిహోరలు కలిపేసేసి వీళ్ళతో ఒక రక్త చరిత్రగా సృష్టించేసేసి వాట్సాప్ నిండా రాసేయాలి. నిన్నటిదాకా నిజమే కదా అని మానవత్వంతో మెచ్చుకున్న హృదయాల్లో కూడా విషపు చుక్కలు నింపేయాలి. వాళ్ళ హృదయాలను సర్వనాశనం చేసేయాలి. మరలా ఈరోజు అంటే విద్యాశాఖ మంత్రి దింపేశారంట, రేపు ప్రధానమంత్రి గారిని కూడా దింపేస్తారంట. వాళ్ళిద్దరిని దింపేసిన తర్వాత ముస్లిమ్స్ వచ్చేస్తారంట, వాళ్ళు రాజకీయాలు చేస్తారంట. ఆ తర్వాత భారతదేశం మొత్తము ముస్లిం పిల్లల్ని కనేస్తారంట. వాళ్ళకి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని రూల్ ఉందంట, వాళ్ళు కనేస్తారంట. వాళ్ళ సంతానం పెరిగిపోద్దంట, మన సంతానం తగ్గిపోద్దంట, మన జనాభా తగ్గిపోతారంట. ఏడుస్తున్నారు వీడియోలు చేసుకుంటూ. ఇప్పుడు ఈ వీడియోలు చేయడం కంటే కూడా ఆ సంతానం కోసం ట్రై చేస్తే పోతుందే. ఇప్పుడు రెడీ అయ్యి ముస్తాబయ్యి చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని కారుల్లో పోతూ వీడియోలు చేయడం కంటే కూడా అదేదో సంతానం కోసం ట్రై చేయొచ్చు కదా. 1 డజన్ మంది సంతానాన్ని కనండి. ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఆపుతారు మిమ్మల్ని? హ్యాపీగా కానివ్వండి, ఒక్కొక్కరు 1 డజన్ మందిని కానివ్వండి. బాగానే ఓపికగా ఉన్నారు కదా, మైకుల ముందు యూట్యూబ్లో అరవడానికి ఓపిక ఉంది కదా. ఆ ముస్లింలు సంతానాన్ని కంటున్నారంట, వాళ్ళ జనాభా వేగంగా పెరుగుతుందంటే మీరు కూడా కనండి. మిమ్మల్ని ఎవరైనా ఆపారా? అడ్డుకట్ట వేశారా? డజన్ ముస్లింలు నలుగురిని కంటే మీరు డజన్ మందిని కానివ్వండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? ఈ పనికిమాల మాటలు చెప్పే వాళ్ళందరూ అండి ఇంట్లో ఒక్కళ్ళని కంటారండి. మీరు పోయి చూడండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఈ పనికిమాలిన మాటలు చెప్పి జనాల హృదయాల్లో విషము నూరిపోస్తే వీళ్ళు ఎవరైతే ఉంటారు, ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళెళ్ళలో ఒక్క పిల్లాడు లేదా ఒక్క పిల్ల, ఇది రెండో వాళ్ళని కూడా కనరు. కనీసం నేననే 2 కొడుకులను కన్నాను. ఇద్దరిని కూడా కనరండి. ఒక్కరిని కని ఊరుకొని వాళ్ళని మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చాలా జాగ్రత్తగా వెస్ట్రన్ కల్చర్ ప్రకారము చదివించుకొని బెంచ్ పెద్ద చేసుకొని వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వెస్ట్రన్ కల్చర్ మంచిది కాదు, ముస్లిమ్స్ మంచిది కాదు, ఇంకొకటి మంచిది కాదు, వాళ్ళ తెగ పిల్లల్ని కనేస్తున్నారు, మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మీరు కనొచ్చు కదా. ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేయకుండా కష్టపడి ఇంట్లో తలుపులు వేసుకొని ఒక 12 మందిని కనండి. తప్పేముంది? ఎవరు ఆపారు మిమ్మల్ని కాపురం చేయనివ్వకుండా? ఒక్కళ్ళని కంటారు, బయటకు వచ్చి ఇంకొకరి మీద విషం నూరిపోయాలన్నమాట. ఒక్కడం కానీ ఎదురోళ్ళకి నీతులు చెప్పే హక్కు అర్హత మనకి ఎక్కడ వచ్చింది? కనొచ్చు కదా, 1 డజన్ మందిని కనొచ్చు కదా. మళ్ళీ కుదరదు. మనకంటే అలాగా మన అందం తరిగిపోతుంది, మన వయసు అరిగిపోతుంది, మనకు ఓపిక తగ్గిపోతుంది. మనం తెల్లాడితే రెడీ అయ్యి మేకప్లు వేసుకుని ఊరి మీద పడి తిరగాలి. హిందుత్వము దేశం కోసం అని అరుచుకుంటూ కేకలు వేయాలి, అందరం తిట్టాలి. పిల్లల్ని కనే టైము తీరిక ఏం మనకుండదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక్క నలుసుని కంటాము. ఎదుటివాడు ఓపిక కొద్ది 4 గంటంటే మనం మళ్ళీ గొడవ చేస్తాం. వాడు 4 గంటంటే నువ్వు 40 మందిని కాను, పోనీ డజన్ మందిని కాను, కానీ చూపించు. బాగా హిందుత్వం వ్యాప్తి చెందుతుంది విశ్వవ్యాప్తంగా. మరలా మనకు ఓపిక ఉండదు, ఎదురువాళ్ళని తిట్టిపోవడానికి ఓపిక ఉంటుంది. అంటే జనానికి ఏ విధంగా విషయం ఇంజెక్ట్ చేస్తున్నారో చూడండి. బాధాకరమైన విషయం ఏంటంటే అసలు నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తానో తెలుసా? ఇలాంటి వీడియోస్ ఎక్కువ యువత మీద ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళు ఎక్కువ పడైపోతున్నారు. ఒక కెరీర్ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, వాళ్ళ జీవితం మీద, కుటుంబం మీద, వాళ్ళ స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సిన యువత ఇలాంటివి చూసి మతం 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 అనేసి మత పిచ్చితో కొట్టుకుంటున్నారంటే ఆలోచించండి.
ఏం బాగుపడుతుంది భారతదేశం, ఏం బాగుపడతారు యువత, వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు దేశాన్ని? అందుకు నాకు బాధ కలుగుతుందండి. యువత గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, యువత మారాలి. ఈ మత పిచ్చి వదిలించుకొని మీరు చదివిన చదువులకి విలువ పెంచే విధంగా మంచి కెరీర్ ఏర్పాటు చేసుకొని భారతదేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసి చూపించండి. మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలి. గుర్తుపెట్టుకోండి, మత మౌఢ్యం వదిలించుకొని మతం ఎక్కడికి పోదు, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద దాడులు జరిగినా కూడా మన దేశం మీద మతం ఇంతే ఉంది, ఎక్కడికి బాగాలేదు మతం. ఓకే, జాగ్రత్తగా దేశ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. దేశాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి పెట్టండి. మీ టాలెంట్ పైన, మీ చదువుకున్న చదువు, మీ స్కిల్స్, మంచి ఉద్యోగము, మంచి ఉపాధి, మంచి నైపుణ్యాలు, వీటి మీద దృష్టి పెట్టండి. దయచేసి ఈ మౌఢ్యాలు వదిలించుకోండి. ఉంటాను నేను. జై హింద్.